లైవ్ ఉన్నారు, అంటే రెస్పిరేషన్ తీసుకుంటున్నారు, హార్ట్ ఉంది, పల్స్ ఉంది. కానీ ఒక డెడ్ బాడీకి చూస్తే ఏమనిపిస్తుంది? రెస్పిరేషన్ ఉండదు, సరేనా? పల్స్ చూడాలి, పల్స్ ఉండదు వాళ్ళకి, ఓకేనా? ఈ చెస్ట్ మూమెంట్స్ ఉండదు. చెస్ట్ మూమెంట్స్ నుంచి మనం రెస్పిరేషన్ తీసుకుంటున్నారా, గాలి తీసుకుంటున్నారా లేదా అర్థమవుతుంది. ఇన్స్పిరేషన్ తీసుకుంటే, గాలి తీసుకుంటే ఏమైనది? చెస్ట్ పైకి పోతుంది, ఎక్స్పిరేషన్లో కిందికి పోతుంది. చెస్ట్ మూమెంట్స్ ఉండదు, సరేనా? ఒక డెడ్ బాడీ హార్ట్ అటాక్ నుంచి ఎవరో కింద పడిపోయిండు, స్పృహ లేదు వాళ్ళకి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇలా పుట్టాలి, లేవండి లేవండి అని చెప్పాలి గట్టిగా. గట్టిగా చెప్తే లేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకి హార్ట్ ఆగిపోలేదు, కొందరు ఇంకే బీపీ ఎక్కువ అయ్యి అట్లా కూడా కింద పడిపోవచ్చు. గట్టిగా లేవని చెప్పి కొట్టాలి. తర్వాత ఏం చేయాలి? పల్స్ ఉందా లేదా చూడాలి. ఈ థ్రోట్ ఉందా, థ్రోట్ పక్కన ఇట్లా పెట్టుకోండి. పల్స్ ఫీల్ అవుతుందా మీకు? అవుతుంది సార్. అవుతుంది కదా, ఇట్లా పెట్టి చూడాలి పల్స్ ఫీల్ అవుతుందా లేదా. పల్స్ ఫీల్ అయితే లేదు అంటే నియర్ టు డెత్ ఉన్నాడు, సరే. తర్వాత ఇట్లా కార్నర్ నుంచి చూడాలి, రెస్పిరేషన్ తీసుకుంటున్నారా, మూమెంట్స్ ఉన్నాయా లేదా చూడాలి. చెస్ట్ మూమెంట్స్ని బట్టి రెస్పిరేషన్ తీసుకుంటున్నారా లేదా చూసి మనం డిసైడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? 108కి ఫోన్ చేయాలి. 108కి ఫోన్ చేయాలి. 108 అంటే అంబులెన్స్ నెంబర్, సరేనా? 108 వచ్చే వరకు హాఫ్ అన్ అవర్ కావచ్చు కాబట్టి ఫస్ట్ 108కి ఫోన్ చేయాలి. రెస్పిరేషన్ చూసిన తర్వాత 108కి ఫోన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? బాడీ ఇట్లా ఉంటుంది కదా, దగ్గర కూర్చోవాలి. బాడీకి రోడ్ పైన ఉంటే సేఫ్ ప్లేస్కి తీసుకురావాలి. నీళ్ళ దగ్గర ఉంటే పక్కన తీసుకురావాలి, ఫైర్ దగ్గర ఉంటే కూడా పక్కన తీసుకురావాలి, ఓకేనా? కింద హార్డ్ అయ్యేటట్టు ఉండాలి సర్ఫేస్. హార్డ్ సర్ఫేస్ ఉంటే మనం ఎట్లా ఒత్తుతామో అది ఉపయోగపడుతుంది, ఓకేనా? తర్వాత ఇట్లా పల్స్ చూసుకుంటాము, ఇలా రెస్పిరేషన్ ఉందా లేదా చూసుకుంటాము. తర్వాత రైట్ హ్యాండర్స్ వాళ్ళు రైట్ హ్యాండ్ కింద పెట్టాలి, దానిపైన లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి. ఈ రెండు నిప్పల్స్ మధ్యలో ప్లేస్, ఈ బోన్ ఉంటుంది కదా, ఈ అబ్డామిన్ కంటే పైన, అబ్డామిన్ ఇక్కడ కాదు, అబ్డామిన్ కంటే పైన ఈ బోన్ రిబ్ కేజ్ ఉందా, రిబ్ కేజ్ మధ్యలో స్టర్నమ్ అని బోన్ ఉంటుంది, సరేనా? స్టర్నమ్ ఈ నిప్పల్స్ మధ్య పాయింట్లో లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి, ఈ భాగం నుంచి వస్తారు, ఓకేనా? ఒక నిమిషంలో 100 టైమ్స్ చేయాలి గట్టిగా. మన ఈ షోల్డర్ అనేది ఈ చెస్ట్ మధ్య భాగంకి స్ట్రేట్ ఉండాలి, చేయి అనేది స్ట్రేట్ ఉండాలి, ఇట్లా ఉంగి పట్టకూడదు. ఒక మినిట్లో 100 టైమ్స్